భగవద్బంధువులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రి మంత్ర బీజాక్షరాలతో పదకబడిన గాయత్రి రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 20 శ్లోకాలు వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాము. కథాభాగంలో రామచంద్రస్వామి గంటన్నర వ్యవధిలో కొన్ని వేల గుర్రాలని, ఏనుగుల్ని, కొన్ని లక్షల రాక్షసుల్ని సంహరించాడు అని తెలుసుకున్నాం. అందుకే యోధులలో నేనే రామచంద్రుణ్ణి అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 10వ అధ్యాయంలో. ఇలా రాముడి చేతిలో హతులైన రాక్షసుల వీరుల కోసం లంకలో ఉన్న రాక్షస స్త్రీలు ఏడుస్తారు. ఆ శూర్పణఖ చేసిన పని వల్ల మనకి ఈరోజు ఇంత కష్టం వచ్చింది అని అనుకుంటారు. అప్పుడు రావణాసురుడు మళ్ళీ యుద్ధానికి మరికొంతమంది ప్రధాన రాక్షస వీరులైన మహాపార్షుడు, మహోదరుడు, విరూపాక్షుడు, దుర్దర్శులతో వస్తాడు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, ఇంతవరకు జరిగిన యుద్ధంలో మరణించిన మహోదర మహాపార్షులు రావణాసురుడి సోదరులు. ఇక్కడ చెప్పిన రాక్షస వీరులు రావణాసురుడి సచివులు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా యుద్ధానికి వెళ్తున్న సమయంలో చాలా అపశకునాలు కనిపిస్తాయి రావణుడికి. సుగ్రీవుడు విరూపాక్షుణ్ణి, మహోదరుణ్ణి, అంగదుడు మహాపార్షుణ్ణి ఆ యుద్ధభూమిలో సంహరిస్తారు. అది చూసిన రావణాసురుడు తన రథాన్ని అధిరోహించి యుద్ధం చేయడానికి వస్తాడు. రావణాసురుడిని చూసి ఒకసారి రామచంద్రస్వామి ఆగుతాడు. ఎక్కడైనా రావణాసురుడు శరణాగతి చేస్తాడేమోనని. ఆ రావణుని చూసిన వెంటనే లక్ష్మణస్వామి కొన్ని అద్భుతమైన బాణాలని ప్రయోగిస్తాడు. వాటిని రావణాసురుడు ముక్కలు చేస్తాడు. లక్ష్మణస్వామిని పక్కన పెట్టి రాముడి వైపు వెళ్తాడు యుద్ధం చేయడానికి. రామరావణ సంగ్రామము రెండోసారి ప్రారంభమవుతుంది. రావణాసురుడు మయుడు నిర్మించిన రౌద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే దానిని రామచంద్రస్వామి గాంధర్వాస్త్రంతో కొడతాడు. రావణాసురుడు కోపంతో సౌరాస్త్రాన్ని ప్రయోగిస్తే రఘువీరుడు బాణ పరంపరతో దాన్ని ఛేదిస్తాడు. ఆ తర్వాత రావణాసురుడు 10 బాణాలతో రామచంద్రస్వామిని కొడితే అప్పుడు లక్ష్మణస్వామి కోపంతో రావణుడితో యుద్ధం ప్రారంభించి రావణుడి రథానికి ఉండే ఛత్రాన్ని కొడతాడు. ఆ సమయంలో విభీషణుడు కూడా రావణుడితో యుద్ధం చేస్తాడు. అప్పుడు రావణుడు శక్తి అనే బల్లెము తీసుకుని లక్ష్మణస్వామి మీద ప్రయోగిస్తాడు. అది వేగంగా వచ్చి లక్ష్మణస్వామి శరీరంలో గుచ్చుకుంటుంది. మళ్ళీ లక్ష్మణస్వామి మూర్ఛపోతాడు. రామరావణ యుద్ధంలో ఇలా జరగడం రెండోసారి. అప్పుడు రామచంద్రస్వామి లక్ష్మణుడు మరణిస్తే నాకు ఈ యుద్ధంతో కానీ సీతతో కానీ ఏ పని లేదు అని తీవ్రమైన బాధని పొందుతాడు. అప్పుడు సుషేణుడు లక్ష్మణుడు మూర్ఛపోయాడు, శ్వాస ఆడుతోంది కాబట్టి బ్రతికే ఉన్నాడు అని చెబుతాడు. అప్పుడు హనుమంతుల వారిని పిలిచి మళ్ళీ హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి సంధానకరణి, విశల్యకరణి, సంజీవని ఔషధాల్ని తీసుకుని రమ్మని అడుగుతాడు. హనుమంతుల వారు మళ్ళీ వాయువేగంతో వెళ్ళి ఆ ఔషధ పర్వతాన్ని యుద్ధభూమికి తీసుకుని వస్తారు. ఆ ఔషధ ప్రభావం వల్ల లక్ష్మణస్వామి మూర్ఛ నుండి బయటికి వస్తాడు. ఆయనకి తగిలిన దెబ్బలన్నీ కూడా మాయమవుతాయి. ఇలా రామరావణ సంగ్రామంలో హనుమంతుల వారు 2 సార్లు లక్ష్మణస్వామి మూర్ఛ నుండి బయటికి రావడానికి కారణమయ్యారు. అలా మూర్ఛ నుండి బయటికి వచ్చిన సౌమిత్రి రావణుణ్ణి వధించి నీ ప్రతిజ్ఞ పూర్తి చేసే సమయం ఆసన్నమైనది అని అంటాడు రామచంద్రస్వామితో. రామచంద్రస్వామి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఇంద్రుడు తన సారథి అయిన మాతలితో తన రథాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఆ రథాన్ని అధిరోహిస్తాడు రామచంద్రస్వామి. మళ్ళీ రామరావణులకి అద్భుతమైన యుద్ధం ప్రారంభమవుతుంది. గాంధర్వాస్త్రాన్ని గాంధర్వాస్త్రంతో, రావణుడు ప్రయోగించిన రాక్షసాస్త్రాన్ని గారుడాస్త్రంతో ఛేదిస్తాడు రామచంద్రస్వామి. ఆ రామరావణ యుద్ధాన్ని దేవతలు, గంధర్వులు, మహానాగులు, ఋషులు ఆకాశంలో నిలబడి చాలా శ్రద్ధగా చూస్తున్నారు. అప్పుడు రావణాసురుడు ఒక శూలాన్ని ప్రయోగిస్తాడు. దాన్ని రాముడు తన బాణాలతో కొడతాడు. కానీ ఆ శూలము ఆ బాణాల్ని భస్మం చేస్తుంది. అప్పుడు రాముడు వెంటనే ఇంద్రుడు ఇచ్చిన రథంలో శక్తి అనే బల్లాన్ని తీసుకుని ఆ శూలాన్ని చిన్నాభిన్నం చేస్తాడు. అక్కడ నుండి రామచంద్రస్వామి ఆగకుండా రావణాసురుణ్ణి 3 బాణాలతో వక్షస్థలం మీద కొడతాడు. అప్పుడు రావణాసురుడు పట్టలేనంత కోపంతో కొన్ని వేల బాణాల్ని వేసి రాముణ్ణి తీవ్రంగా దెబ్బతీస్తాడు. అయినా సరే రామచంద్రస్వామి నిశ్చలమైన పర్వతంలాగా నిలబడి ఏమాత్రమూ చలించకుండా ఉంటాడు. ఆ తర్వాత రాముడు రావణాసుడి మీద ఒక బాణ వర్షాన్ని కురిపిస్తాడు. ఆ బాణ వర్షాన్ని తట్టుకోలేడు రావణాసుడు. ఇది గమనించిన రావణాసుడి సారథి తన రథాన్ని పక్కకి తీసుకుని వస్తాడు. అలా పక్కకి తీసుకుని వచ్చినందుకు రావణుడు కోపంతో ఆ సారథిని మందలించి శత్రువైన రాముడి నుండి లంచం తీసుకున్నావా అని అడుగుతాడు. దానికి ఆ సారథి నేను అలా ఏమీ చెయ్యలేదు స్వామి, రథసారథ్యం చేసేటప్పుడు దేశకాల పరిస్థితుల్ని గమనించాలి, మీరు యుద్ధం చేసి అలసిపోయినట్టుగా అనిపించింది, అందుకే నేను రథాన్ని పక్కకి తీసుకుని వచ్చాను అని చెబుతాడు. అప్పుడు రావణుడు సంతోషించి రాముడికి ఎదురుగా మన రథాన్ని తీసుకుని వెళ్ళు అని అంటాడు. యుద్ధం చేసి అలసిపోయిన రామచంద్రస్వామికి అగస్త్య మహర్షి ఆ ఉత్తరక్షణంలో రణభూమికి వచ్చి ఆదిత్యహృదయ స్తోత్రాన్ని బోధించి కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. ఆ కర్తవ్య బోధతో రామచంద్రస్వామి సమరోత్సాహంతో రావణాసుడితో మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తాడు. ఈసారి రావణాసుడికి మళ్ళీ ఎన్నో దుశ్శకునాలు కనిపిస్తాయి. రామరావణుల మధ్య యుద్ధం జయించాలని రామచంద్రస్వామి చేస్తే
చావుకైనా తెగించి పోరాడాలని చేశాడు రావణాసురుడు. వారిద్దరి మధ్యలో జరిగే యుద్ధాన్ని చూస్తూ అటు రాక్షసులు ఇటు వానరులు వాళ్ళు చేసే యుద్ధం ఆపి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. రామరావణ యుద్ధం లాంటి యుద్ధం మరి ఇంకెక్కడా లేదు అని అంటారు వాల్మీకి భగవానుడు. రామచంద్రస్వామి ఒక్కోసారి 10, 20, 60 బాణాలని రావణుని రథం మీద వర్షంలాగా కురిపించాడు. అప్పుడు రాముడు రావణాసుడి తలని ఖండిస్తాడు. కానీ వెంటనే ఇంకొక తల వస్తుంది. ఇలా రాముడు ఎన్ని తలలను కొట్టినా అవి మళ్ళీ వస్తూనే ఉన్నాయి. రామచంద్రస్వామికి ఏమి చెయ్యాలో తోచదు. అప్పుడు ఇంద్రుడి సారథి అయిన మాతలి, ప్రభు, ఏమీ తెలియని వాడిలాగా రావణుడు వేసిన బాణాలకి తిరిగి ఇంకొక బాణం వేస్తున్నావు, కానీ మనిషి చేతిలో ఇతనికి మరణం ఉంది అని దేవతలు చెప్పిన మాటలు నిజం అవ్వాల్సిన సమయం ఆసన్నమైనది. ఇంక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి అని గుర్తు చేస్తాడు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా రావణుడు మారడు అని నిశ్చయించుకున్న రఘువీరుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగిస్తాడు. అది చాలా వేగంగా వెళ్ళి రావణాసుడి ప్రాణాలని తీస్తుంది. వజ్రాయుధానికి హతుడైన ఉత్తరాసుడిలాగా రావణాసుడు రథం నుండి రణభూమి మీద పడిపోతాడు. ఇది చూసిన వానరులు, దేవతలు అందరూ కూడా భళి భళి అని జయజయధ్వానాలు చేస్తారు. సుగ్రీవుడు, విభీషణుడు అందరూ వచ్చి రామచంద్రస్వామిని పూజిస్తారు. రావణాసుడు మరణించాడని అంతఃపురంలో అతని భార్యలందరూ వచ్చి ఏడుస్తారు. అప్పుడు మండోదరి వచ్చి, రావణ, నీ ఇంద్రియాలే నీ మీద పగబట్టాయి. నిన్ను భర్తగా అంగీకరించి ఎందరో స్త్రీలు లంకలో ఉన్నారు. కానీ నువ్వు సీత మీదనే నీ ఆశలన్నీ పెట్టుకుని నీ మరణాన్ని నువ్వే తెచ్చుకున్నావు. వానరులు ఎప్పుడైతే సేతువుని నిర్మించారో అప్పుడే శ్రీరాముడు మానవుడు కాదు అని నాకు అర్థమైంది. శ్రీరాముడు మహాయోగి, సనాతనుడైన పరమాత్మ, సమస్త ప్రాణులని పోషించేవాడు. ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని అంటుంది మండోదరి. తన అన్నగారు మరణించాడని చాలా బాధపడతాడు విభీషణుడు. కానీ ఈ రావణాసుడు అసత్యవాది, ధర్మాన్ని తప్పినవాడు కాబట్టి నేను రావణాసుడికి అంతిమ సంస్కారాలు చెయ్యను అని అంటాడు విభీషణుడు. అప్పుడు రాముడు, విభీషణ, రావణుడు అసత్యవాది, ధర్మాన్ని తప్పినవాడు అయ్యే ఉండొచ్చు, కానీ ఏ వ్యక్తితో అయినా మరణించిన తర్వాత ఆ వైరత్వం ఉండకూడదు. నీకు రావణాసురుడు ఎంత గౌరవార్హుడో నాకు కూడా అంతే అని అంటాడు రాముడు. ఆ మాటల్ని విన్నాక విభీషణుడు త్వరగా రావణాసుడికి ధన సంస్కారాలు చేస్తాడు. ఆ తర్వాత రాముడు లక్ష్మణస్వామి చేతుల మీదుగా విభీషణుణ్ణి లంకారాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయిస్తాడు. ఆ తర్వాత హనుమంతుల వారిని పిలిచి అశోకవనానికి వెళ్ళి మన విజయవార్తని సీతాదేవికి చెప్పు అని పంపిస్తాడు. హనుమ వచ్చి జరిగిన విషయాన్ని చెబుతాడు. సీతమ్మవారు చాలా ఆనందిస్తుంది. అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు నీకు చాలా కష్టం కలిగించారు కాబట్టి నేను వాళ్ళని సంహరిస్తాను అని అంటాడు హనుమ. దానికి సీతమ్మవారు అంగీకరించదు. ఆ రాక్షస స్త్రీలు కేవలం వారి ప్రభువు మాటల్ని పాటించారు కాబట్టి వాళ్ళు శిక్షకి అర్హులు కారు అని చెబుతుంది. ఇప్పుడు రాముడికి నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి అని అడుగుతారు హనుమ. దానికి సమాధానంగా నేను రాముణ్ణి చూడాలని అనుకుంటున్నాను అని చెబుతుంది సీతమ్మవారు. అప్పుడు విభీషణుడు సీతమ్మవారిని పల్లకీలో రాముడి దగ్గరికి తీసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేస్తాడు. సీతమ్మవారిని చూడడానికి వానరులందరూ కూడా ముందుకు వస్తారు. కానీ వాళ్ళని రక్షక భటులు దూరం చేయడం రాముడికి నచ్చదు. అప్పుడు రాముడు విభీషణుడితో సీతని పల్లకీని దిగి నడుచుకుని రమ్మంటాడు. అప్పుడు సీతని అందరూ చూస్తారు. దానివల్ల ఎటువంటి హాని లేదు అని అంటాడు రాముడు. అప్పుడు సీతమ్మవారు అందరూ చూస్తుండగానే రాముడి దగ్గరికి నడిచి వస్తుంది. కంటి వెంట అశ్రుధారులు కారుస్తూ ఆర్యపుత్ర అని అంటుంది. ఆ సమయంలో రాముడు చాలా పరుచమైన మాటల్ని అంటాడు సీతమ్మవారిని. నేను కేవలం చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడం కోసమే రావణవధ చేశాను. ఇంతకాలం శత్రువు ఇంట్లో ఉన్నందుకు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. నాకు నీ మీద ఏమాత్రమూ ఆశ లేదు అని అంటాడు. సీతమ్మవారు ఎంతో దుఃఖిస్తుంది ఆ మాటల్ని విని. ఓ రామ, ఇవి తక్కువ స్థాయి వాడు మాట్లాడే మాటల్లాగా ఉన్నాయి. నేను అశోకవనంలో ఉన్నాను అని తెలిసినప్పుడే నన్ను వదిలి ఉండాల్సింది కదా. నేను అప్పుడే ప్రాయప్రవేశం చేసేదానిని. అప్పుడు ఈ యుద్ధం కూడా చేయాల్సిన అవసరం ఉండేది కాదు అని అంటుంది సీతమ్మ. వెంటనే లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ, చితిని పేర్చు, ప్రాయోపవేశం చేస్తాను అని అంటుంది. లక్ష్మణస్వామి ఒక్కసారి రాముడి వైపు చూసి రాముడి హృదయంలో కలిగే ఆలోచనల్ని గమనించి చితిని ఏర్పాటు చేస్తాడు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 21వ శ్లోకం. ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ బద్ధాంజలి పుటాచేదం ఉవాచాగ్ర సమీపతః. యుద్ధకాండ 119వ సర్గ 23వ శ్లోకం. సీతమ్మవారు రాముడికి ప్రదక్షిణం చేసి ఆ అగ్నిదేవుడికి కూడా నమస్కరించి ఆ అగ్ని దగ్గరికి వచ్చింది అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. అలా అగ్నిలోకి ప్రవేశించే ముందు నేను మనసా వాచా కర్మణ అన్ని విషయాలలో నేను రాఘవుణ్ణి అనుసరిస్తే ఈ అగ్ని నన్ను రక్షించుగాక అని చెప్పి ప్రాయోపవేశం చేస్తుంది సీతమ్మవారు. ఆ క్షణంలో అక్కడికి కుబేరుడు, యముడు, శంకరుడు, బ్రహ్మగారు అందరూ వస్తారు. ఓ రామ, నువ్వు శ్రీమన్నారాయణుడివి, ఈ ముల్లోకాలకి ఆది సృష్టికర్తవి, అయినా కూడా సీతాదేవిని ఎలా ఉపేక్షించావు అని అడుగుతారు. దానికి సమాధానంగా
ఆత్మానం మానుషం మన్యే, నేను దశరథ మహారాజు గారి కుమారుణ్ణి, నా స్వరూపం ఏమిటో బ్రహ్మగారు తెలుపవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అని అంటాడు రామచంద్రస్వామి. అప్పుడు బ్రహ్మగారు ఒక 20 శ్లోకాలలో రామచంద్రస్వామి శ్రీమన్నారాయణుడే అని స్తుతిస్తారు. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడివి, శరణాగత వత్సలుడివి, ఆది మధ్యాంతరహితుడివి, చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించేవాడివి, వేదములచే స్తుతింపబడేవాడివి, సీతే శ్రీ మహాలక్ష్మి, నువ్వు శ్రీమన్నారాయణుడివి, రాబోయే ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడివి కూడా నువ్వే అని ఈ స్తోత్రాన్ని బ్రహ్మకృత శ్రీరామ స్తోత్రము అని అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది యుద్ధకాండలో. ఆ క్షణంలో అగ్నిదేవుడు వచ్చి ఈమెలో ఎటువంటి లోపము లేదు అని చెప్పి సీతమ్మ వారిని రాముడికి అప్పగిస్తాడు. సీతమ్మ వారి పాతివ్రత్యాన్ని లోకానికి చూపించడం కోసం ఈ పరీక్ష చేయాల్సి వచ్చింది. నిజానికి మా సంబంధము విడదీయలేనిది అని అంటాడు రాముడు. చాలామంది రాముడు అలా పరుషంగా మాట్లాడడం తప్పుగా అనుకుంటారు. కానీ ఎందుకు అలా అన్నాడు అన్న విషయాన్ని పరిశీలించి చూస్తే అరణ్యకాండలో లక్ష్మణస్వామిని సీతమ్మవారు అన్న మాటలకి ఆయన ఎంత బాధపడ్డాడో ఆ రుచిని ఒకసారి సీతమ్మవారికి చూపించాలని రాముడు అలా అన్నాడు అని అంటారు పూర్వాచారులు. అందుకే శ్రీమద్ రామాయణం చదివితే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అని అంటారు పెద్దలు. అప్పుడు శంకరుడు చెప్తాడు, ఓ రామ, నువ్వు ధనుర్ధారులలో శ్రేష్ఠుడివి, అయోధ్య రాజ్యానికి పట్టాభిషిక్తుడివై ధర్మస్థాపన చెయ్యి, ఇదిగో మీ నాన్నగారు దశరథ మహారాజు గారిని చూడు అని అంటాడు. అప్పుడు రామలక్ష్మణులు తండ్రి గారైన దశరథ మహారాజు గారిని చూసి నమస్కరిస్తారు. ఓ రామ, ఆ రోజు నీ పట్టాభిషేక కార్యం ఈ దేవతలు రావణ సంహారం కోసం ఆపివేశారు అని నాకు అర్థమైంది. ఓ వైదేహి, రాముడు అన్న మాటలకి బాధపడకు, నీ పవిత్రత లోకానికి తెలియడం కోసమే అలా చేశాడు అని చెప్పి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోతారు దశరథ మహారాజు గారు. ఆ సమయంలో రాముడు దేవేంద్రుణ్ణి తన కోసం యుద్ధంలో ప్రాణాల్ని అర్పించిన వానరుల్ని బతికించమని అడుగుతాడు. దానికి ఇంద్రుడు అంగీకరించగానే మృతులు అయిన వానరులందరూ కూడా ప్రాణాలతో సజీవులవుతారు. ధర్మం వైపు ఉంటే ఇలాగే ఉంటుంది అని నిరూపిస్తుంది శ్రీమద్ రామాయణం. ఆ తర్వాత విభీషణుడు కొంతకాలం లంకలో ఉండమని అడుగుతాడు. కానీ 14 సంవత్సరాల సమయం అవుతోంది, నా కోసం భరతుడు ఎదురు చూస్తున్నాడు, నేను అయోధ్యకి వేగంగా చేరుకోవాలి అని అంటాడు రాముడు. దానికి పుష్పక విమానంతో వెళ్ళండి అని అంటాడు విభీషణుడు. అప్పుడు రాముడు పుష్పక విమానంలో ప్రవేశిస్తాడు. అప్పుడు విభీషణుడు, సుగ్రీవుడు, మేము కూడా నీతో పాటు వస్తాము అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ పుష్పక విమానంలో ఎక్కి అయోధ్యకి బయలుదేరుతారు. ఆ పుష్పక విమానం నుండి అన్ని ప్రదేశాలని చూపిస్తూ రామచంద్రస్వామి సీతమ్మ వారికి ఏ ప్రదేశంలో ఏ సంఘటన జరిగిందో చెబుతాడు. కిష్కిందకి చేరుకోగానే వానరపత్తులు కూడా మనతో పాటు వస్తే బాగుంటుంది అని అంటుంది సీతమ్మవారు. అప్పుడు ఆ పుష్పక విమానంలో ఆ వానరుల భార్యలు, సుగ్రీవుడు భార్యలు అయిన తారా, రుమ కూడా చేరుకుంటారు. ఇలా వాళ్ళందరూ చైత్రశుద్ధ పంచమి రోజున భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ భరద్వాజ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. వెంటనే హనుమంతుల వారిని పిలిచి నందిగ్రామానికి వెళ్ళి భరతుడికి నేను వస్తున్న విషయాన్ని చెప్పు అని అంటాడు రాముడు. అలాగే ఒకసారి భరతుడి మొహాన్ని బాగా పరిశీలించి చూడు, ఎక్కడైనా రాజ్యం మీద మోహం ఉందేమో అని తెలిస్తే వెంటనే వెనక్కి వచ్చేయి, నేను తాపసిలాగా వనాలకి వెళ్ళిపోతాను అని అంటాడు రామచంద్రస్వామి. భరతుడిని అందరూ పరీక్ష పెట్టిన వారే, అందుకే భరతుడు ఓర్పుకి నిదర్శనం శ్రీమద్ రామాయణంలో. హనుమంతుల వారు వాయువేగంతో వెళ్ళి భరతుడిని కలిసి జరిగిన విషయాన్ని అంతా చెబుతారు. ఆ విషయాన్ని విన్న భరతుడు, శత్రుఘ్నుడు పట్టలేనంత ఆనందంతో అయోధ్య నగరాన్ని అలంకరించండి అని కబురు పెడతారు. ఇలా చెప్తున్న సమయంలోనే అక్కడికి ఆ పుష్పక విమానం వస్తుంది. అందరూ కూడా రాముణ్ణి ఆ పుష్పక విమానంలో చూస్తారు. ఆ విమానం కిందకి దిగిన తర్వాత రామచంద్రస్వామి భరతుడికి చెయ్యూతనిచ్చి విమానంలోకి చేర్చుకుంటాడు. అప్పుడు భరతుడు రామచంద్రస్వామికి పాదాభివందనం చేస్తాడు. లక్ష్మణస్వామి భరతుడికి నమస్కరిస్తాడు. భరతుడు, సుగ్రీవా, నువ్వు కూడా మా అన్నదమ్ములతో సమానమైన వాడివి, ఇవాటి నుండి మనం 5 సోదరులము అని అంటాడు భరతుడు. రామపాదుకుల్ని స్వయంగా తొడిగి రాజ్యభారం నీదే అన్నా అని అంటాడు భరతుడు. ఆ పుష్పక విమానం నుండి అందరూ దిగిన తర్వాత రాముడు ఆ పుష్పక విమానాన్ని కుబేరు దగ్గరికి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తాడు. ఆ నందిగ్రామం నుండి అయోధ్య వరకు రామచంద్రస్వామి రథంలో వస్తాడు. భరతుడు రథసారథ్యాన్ని వహిస్తున్నాడు. శత్రుఘ్నుడు ఛత్రం పట్టుకున్నాడు. లక్ష్మణస్వామి, విభీషణులు వింజామరిని వీస్తున్నారు. సుగ్రీవుడు మిగిలిన వానరులతో 9000 ఏనుగుల మీద రామచంద్రస్వామిని అనుసరిస్తూ అయోధ్యకి చేరుకుంటారు. శ్రీరామ పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. 4 సముద్రాల నుండి 500 నదుల నుండి పవిత్ర జలాలని వానరులు తీసుకుని వస్తారు. ఆ తర్వాత
కన్నుల పండుగగా రామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. బ్రహ్మగారు నిర్మించిన కిరీటాన్ని ఆ సభకి తీసుకుని రావడం జరుగుతుంది. దాన్ని వశిష్ఠుల వారు రామచంద్ర స్వామి శిరస్సు మీద అలంకరిస్తారు. ఆ సమయంలో ఒక ముత్యాల హారాన్ని సీతమ్మ వారికి ఇస్తే అది సీతమ్మ వారు లంకలో తాను బాధపడుతున్న సమయంలో తన మాటలతో ఉత్సాహాన్ని అందించిన హనుమంతుల వారికి బహూకరిస్తుంది. ఆ పట్టాభిషేకం ముగిసిన తర్వాత ఎన్నో కానుకలతో సుగ్రీవుడు కిష్కిందకి బయలుదేరుతాడు. అలాగే రాక్షసరాజు అయిన విభీషణుడికి ఇక్ష్వాకు వంశ ఇలవేలిపోయిన రంగనాథుని విగ్రహాన్ని ఇచ్చి పంపిస్తాడు రామచంద్రస్వామి. ఆ విగ్రహాన్నే ఇప్పుడు శ్రీరంగంలో పెరియ పెరుమాళ్ అని పిలుస్తారు. లక్ష్మణుణ్ణి యువరాజుగా అవ్వమని అంటాడు. కానీ లక్ష్మణుడు నిరాకరించడంతో భరతుడు యువరాజుగా పట్టాభిషేకం తీసుకుంటాడు. రామరాజ్యంలో ఎక్కడా దొంగల బాధ లేదు. అన్ని వర్ణాల వారు దురాశ లేకుండా వారి కర్మలను ఆచరిస్తున్నారు. అయోధ్యావాసులందరూ కూడా రామ రామ అని రామనామాన్నే జపించారు. ఇలా రామచంద్రస్వామి 11,000 సంవత్సరాలు ఈ కోసల దేశాన్ని పరిపాలించాడు. ఈ రామాయణం జరిగిన కథ అని మనం అందరము నమ్మాలి అని అంటారు పూర్వాచారులు. ఈ కావ్యాన్ని విన్నా కూడా కుటుంబ వృద్ధి, ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి, స్త్రీలకి విశేషంగా సుఖం లభిస్తుంది అని అంటారు వాల్మీకి భగవానుడు. ఇంతటితో ఈ గాయత్రీ రామాయణంలో త స వి తు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్ర వరకు వచ్చాము. ఉత్తరకాండలో మిగిలిన కొన్ని శ్లోకాలని ఇంకొక రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.